చూద్దాం. ద ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అంటే నీకు ఎడ్డీ కరెంట్ లాసెస్ సూత్రం తెలవాలి. ఏంటది? ఎడ్డీ కరెంట్ లాసెస్ డబ్ల్యూ ఈక్వల్స్ ఎడ్డీ కరెంట్ కాన్స్టెంట్ బి స్క్వేర్ మ్యాక్స్ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ వి ఇంటూ ఎఫ్ స్క్వేర్, బి ఇంటూ ఎఫ్ స్క్వేర్ వాట్స్ అని రాస్తాం. అలా కాకుండా కొంతమంది పిల్లలు సార్ నేను వేరే రకంగా చూశాను అని అడుగుతూ ఉన్నారు. ఈ వి అంటే ఏంటిదంటే వాల్యూమ్ ఆఫ్ ది కోర్. అంటే ఇక్కడ మళ్ళీ దీని ఇలా రాయొచ్చు, డబ్ల్యూఈ ఈజ్ ఈక్వల్ కేఈ ఇంటూ బి మ్యాక్స్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ వాట్ బై మీటర్ క్యూబ్గా పిలుస్తారు. వాల్యూమ్ని ఏమంటామండి? లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ కదా. అంటే చూడండి, వాల్యూమ్ బి ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ మీటర్ ఇంటూ మీటర్. కాబట్టి ఏమని రాస్తాం? మీటర్ క్యూబ్ అనే రాస్తాం మనం. ఇక్కడ దీంట్లో మనం ఒకసారి చూసినప్పుడు దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అని అడిగాడు. దాని యొక్క స్క్వేర్ ఆఫ్ ది థిక్నెస్ ఆర్ కోర్ యొక్క లామినేషన్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సూత్రం ప్రకారం ఏంటండి? కేఈ ఈక్వల్స్ టు బి స్క్వేర్. టీ అనేది ఏంటండి అంటే థిక్నెస్ ఆఫ్ ద లామినేషన్ కోర్, థిక్నెస్ ఆఫ్ లామినేషన్ అంటే లామినేషన్ యొక్క కోర్ యొక్క మందముపై ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది. ఎడ్డీ కరెంట్ నష్టాలు అనేవి దేని ద్వారా తగ్గిస్తారండి? లామినేషన్ ద్వారా తగ్గిస్తారు. ఇది పూర్తిగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలా ప్రతి క్వశ్చన్ కూడా ఎంతో వివరణాత్మకంగా చాలా ఈజీ వే మెథడ్లో మీకోసం యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. తర్వాత అది మీ ఇష్టం. ఒకరు సక్సెస్ అవ్వడానికి, ఇంకొకరు ఫెయిల్యూర్ అవ్వడానికి ఒకటే కష్టం. ఆ కష్టం అనేది చదవడంతో పాటు, వినడంతో పాటు, దాన్ని ప్రాక్టీస్ చేయించడంలో మరియు ప్రాక్టీస్ చేయడంలో మనం ఆచరణ కనుక చూపకపోతే మనం ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్.